సింపుల్ వేలో మీకు సంక రౌండ్ అలాగే చెస్ట్ బాగా ఒకేలాగా కుదిరేలాగా ఒకటే చోటనే మనకు కుట్టు పడేలాగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తారండి. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఉంటుంది నా కటింగ్. వీడియో కనుక చివరి వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు హెవీ సైజ్ బ్లౌజ్ అనమాట, చాలా లావుగా ఉన్నారు. సో వీళ్ళ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలనేసి అయితే మీకు చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి లైనింగ్, ఇది రెండు లేయర్స్ వచ్చేలాగా ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా మడత పెట్టేసి ఈ విధంగా అయితే మడత అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ ఉండేది మన సైడ్ పెట్టుకోవాలి, ఆ ఓపెన్స్ ఉండేది మనకు ఆపోజిట్లో పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత కింద ఏమైనా ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నట్లయితే కనుక మార్కింగ్ చేసేసుకొని ఈ క్రాస్లు అనేవి కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ కట్ చేసేయాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం ఉన్నాయి. సో దీన్ని అయితే ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఎక్కువ తక్కువలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈజీ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి ఆల్తీ బ్లౌజ్. ఈ ఆల్తీ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఇలా కుట్లతో సహా కలుపుకొని ఇట్లా కుట్లతో సహా తీసుకొని బ్యాక్ సైడ్ ఈ విధంగా క్లాత్ ఎంతవరకు ఉంటుందో అంతవేమి ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్కు చక్కగా ఈ ఫోల్డింగ్ అనేది ఇట్లా చక్కగా పెట్టేసుకొని ఇక్కడ దాకా వచ్చేసింది మనకు. దీనికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని మనము నడుము లూజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మొత్తం టోటల్గా వచ్చేసి 12.5 అయితే వచ్చేసింది. ఇది బాగా గుర్తు పెట్టేసుకొని నడుము లూజ్తోనే మనకు జాకెట్ మొత్తం ఆధారపడి ఉంటుంది. సో ఈ నడుము లూజ్ వచ్చేసి మనకు 12.5 అయితే వచ్చేసింది. ఇప్పుడు జాకెట్ పొడవు అనేది కొలుచుకోవాలి. ఈ జాకెట్ పొడవు వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్లో పైన భుజం పైన కుట్టుకా నుంచి కుట్టుకా నుంచి ఈ కింది వరకు ఒకసారి కొలుచుకొని చూసుకోవాలి. ఇంత వచ్చింది, 14.5 వచ్చింది. ఈ 14.5కు పైన అర్ధ ఇంచు కుట్ల కోసము కింద నడుము పట్టి జాయింటింగ్ చేసుకోవడం కోసం ఒక అర్ధ ఇంచు మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం మనం 15.5 అనేది తీసుకోవాలి. అంటే 14.5కు ఒక 1 ఇంచ్ అనేది కలిపేసుకోవాలి. అప్పుడు మనకు 15.5 అయితే వస్తుంది. సో చూడండి, 15.5 దగ్గర అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను. 15.5 దగ్గర మార్కింగ్ చేశాను. ఇప్పుడు నడుము లూజ్ ఎంత వచ్చింది? 12.5. ఈ 12.5 దగ్గర కూడా పొడవు దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఈ చివరలో ఉంది కదా, ఈ చివరలో వచ్చేసి మనకు 15.5 దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాము. పొడవు లూజ్ అనేది ఒక బాక్స్ షేప్లో మార్కింగ్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనము పొడవు మార్కింగ్ అయితే మార్కింగ్ చేశాను. అలాగే లూజ్ మార్కింగ్ మనం 12.5 లూజ్ తీసుకున్నాం కదా, ఆ లూజ్ మార్కింగ్ అనేది ఇట్లా మార్కింగ్ లైన్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ 12.5తోనే జాకెట్ మొత్తం ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు 12.5లో సగం వచ్చేసి ఎంతైతే వస్తుందో ఈ నడుము లూజ్ ఎంతన్నా రానివ్వండి, ఈ నడుము లూజ్ ఎంతన్నా వచ్చినా వాటిలో సగం అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి 12.5కు సగం చేస్తున్నాను. అంటే మనకు 6.2 గీతలు అనేది వచ్చింది. ఇదే 6.2 గీతలు మనము షోల్డర్ కోసం అయితే తీసుకుంటాము. ఎటువంటి కన్ఫ్యూజ్ అంటూ ఏమి ఉండదండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా పర్ఫెక్ట్గా ఈజీగా నేర్చుకోగలిగే ప్రాసెస్ అయితే నేను చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి 6.2 గీతల దగ్గర ఒక స్ట్రైట్ మార్కింగ్ అయితే ఇచ్చేసేయండి. మనం సంక రౌండ్ కోసం కూడా, అంటే సంక దింపు ఉంటుంది కదా, సంక కోసం కూడా మనము 6.2 గీతలు తీసుకుంటే సరిపోతుంది. ఈ నడుము లూజులో సగము, అదే 6.2 గీతలు మనకు సంక కోసం అయితే సరిపోతుంది. షోల్డర్ కోసం ఈ నడుము లూజులోనే వస్తుంది, సంక కోసం కూడా ఈ నడుము లూజులోనే వస్తుంది. ఇది 6.2. అలాగే సంక డౌన్ కూడా 6.2. దీంట్లో ఎటువంటి మార్పులు అనేవి ఉండవు. ఓన్లీ నడుము లూజ్తోని మనము సంక రౌండ్ మొత్తం తీసేసేది ఉంటుంది. సో మనం కట్ చేసుకునేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేసి అయితే మనకు ఇక్కడనే తెలిసిపోతుంది అనమాట. సో చూపిస్తా చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనము నెక్, ఇది డీప్ నెక్ అనుకోండి, ఇది వచ్చేసి ఇది డీప్ నెక్కే. సో డీప్ నెక్ వాళ్ళకి సంక రౌండ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. 9 కంటే నెక్ పొడవు వచ్చేసి 9 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 1 ఇంచు, అదే ఇంకా 9 కంటే తక్కువ ఉన్న వాళ్ళకంటే 7, 8, 6 అట్లా వచ్చిన వాళ్ళకు 1.5 అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ అనేది ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు మనం మార్కింగ్ చేసినది కరెక్టా కాదని మీకు ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే సో చూడండి, ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్లో చెస్ట్ భాగము సంక రౌండ్ భాగము రెండు సమానంగా వస్తే మనకి ఎటువంటి కన్ఫ్యూజ్ అంటూ ఏమీ ఉండదండి. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఆల్తీ బ్లౌజ్లో మనము ఈ కింది నుంచి ఇది వచ్చేసి టక్స్ వచ్చేసి 4 ఇంచుల పొడవు అయితే ఉంది. సో అందుకోసం వచ్చేసి మనం 4.5 అనేది తీసేసుకోవాలి. ఈ 4.5కు ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేసుకోండి. అలాగే ఇటు సైడ్ కూడా 2 సైడ్లు కూడా 4.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు టేప్లో ఇట్లా టేప్ అనేది తీసేసుకొని చూడండి, ఇలా టేప్ తీసేసుకొని ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, సైడ్ కుట్టు టైట్ ఫిట్టింగ్ కుట్టు, ఆ కుట్టు కానుంచి ఈ కుట్టు వరకు ఇటు సైడ్ కూడా కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు వరకు ఎంతైతే వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు వచ్చేసి 20.5 వచ్చింది. ఈ 20.5ను సగం చేసుకోవాలి. 20.5ను సగం చేసుకుంటే ఎంతైతే వస్తుందో చూడండి, 20.5ను సగం చేస్తే మనకు 10.2 గీతలు అయితే వచ్చింది. అది 10.2 గీతలు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది చెస్ట్ భాగం అనమాట, అంటే మనకు టైట్ ఫిట్టింగ్ భాగం ఇది. ఇట్లా ఈడకి మళ్ళీ మనకు సంక రౌండ్ అనేది వచ్చిందంటే కరెక్ట్గా సరిపోయినట్టు. సో ఇప్పుడు వచ్చేసి మనకు సంక రౌండ్ వచ్చేసి మనకు ఇట్లా తిరిగి చేసేసుకొని ఆల్తీ బ్లౌజ్ తిరిగి చేసేసుకొని వెనుకల భాగం సైడ్ మనం కొలుచుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనము సంకలోతోనే తీసుకుంటాం కాబట్టి అక్కడ సైడ్ కొలుచుకోకూడదు. ఇటు వెనుకల సైడ్ భాగమే పైన భుజం ఉంటుంది కదా, పైన భుజం కుట్టు కానుంచి ఈ విధంగా కొలుచు చూసుకోవాలి. సో ఇది 9.2 గీతలు అయితే వచ్చిందనమాట. 9.2 గీతలు, ఇది 9.2 గీతలు పైన కుట్టు కోసం వదిలేసుకోవాలి. ఇక్కడ పైన మనం కుట్టేస్తాం కదా, ఇందుకోసం వదిలేసుకొని 9.2 గీతల దగ్గరికి ఇట్లా మనకు కరెక్ట్గా వచ్చిందా లేదని చెక్ చేసుకోవాలి. చూడండి, 9.2 గీతలు వచ్చిందంటే మనకు కరెక్ట్గా మార్కింగ్ వచ్చేసినట్టే. కరెక్ట్గా మనకు మార్కింగ్ అయితే కరెక్ట్గా వచ్చేసింది. చూడండి, ఇక్కడ దాకా అయితే వచ్చేసింది. ఇది మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట. చూడండి, ఇంకొకసారి చూపిస్తాను. మనకు 9.2 గీతలు అనేది రావాలి. మనం మార్కింగ్ చేసినది కరెక్టా రాగానే ఈయనే తెలిసిపోతుంది. సో పైన 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసుకొని ఇక్కడ నుంచి మనము ఈ లైన్ అమ్మర్తా ఈ విధంగా కొలిచి చూసుకోవాలి. చూడండి, 9.2 గీతలు కరెక్ట్గా వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఇప్పుడు మార్కింగ్ చేసినది అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది అనమాట. దీని ప్రకారంగా ఇప్పుడు బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి నెక్ ఎంత తీసుకోవాలి అంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి మనకు 2.2 గీతలు తీసేసుకుంటే సరిపోతుంది. 2.2 గీతల నెక్. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఎంతైతే ఉంటుందో షోల్డరు అంతే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కుట్ల కోసం కూడా ఒక మార్కింగ్ చేసేసుకున్నాము. ఇక్కడ కుట్ల కోసం కూడా ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ కుట్టు కానుంచి మళ్ళీ ఈ దాకా వచ్చేసింది. మళ్ళీ కుట్ల కోసం ఒక 1/2 ఇంచు. సో మనకి ఇదనేది మనకు కొంచెం షోల్డర్ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంటే మనము ఇట్లా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి ఇక్కడ తగ్గియకూడదు, ఇక్కడ మాత్రమే తగ్గించుకోవాలి. అప్పుడు మనకు సంక దగ్గర టైట్ అనేది రాదనమాట. సో ఓకేనా, ఈ విధంగా మనం సంకలం అనేది తీసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నెక్ ఎంత పొడి ఉండేది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ నెక్ వచ్చేసి మనకు ఇట్లా బ్యాక్ సైడ్ ఈ నెక్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి కొలిచి చూసుకోవాలి ఎంతైతే వస్తుందో. చూడండి, 5కు 1 గీత తక్కువ ఉంది. ఇదే మనకు నెక్ అనమాట. వీళ్ళ బ్లౌజ్ నెక్ అనేది ఎంత పొడి ఉండేది మనకి ఇన్ని అర్థమవుతుంది. సో ఇలా నెక్ పొడవు వచ్చేసి ఇక్కడ దాకా వచ్చేసింది. 1/2 ఇంచు కుట్ల కోసరం. ఇప్పుడు ఈ పైనుంచి ఇడి కొలిచి చూస్తే మనకు 9.6 అయితే వచ్చిందనమాట. అంటే మనకు 9 దాటిపోయింది కాబట్టి మనకి ఇక్కడ 1 ఇంచే వచ్చేసింది. ఓకేనా, ఒకవేళ ఇది 9 కంటే పైకి ఇట్లా పైకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ 1.5 తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ 2.2 గీతలు తీసుకున్నాం కదా, సో ఇక్కడికి వచ్చేసరికి 2.5 అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్ మార్కింగ్ చేసేసుకొని రౌండ్ షేప్ అయితే బ్లౌజ్ అయితే రౌండ్ నెక్కి పెట్టమన్నారు వీళ్ళు. సో రౌండ్ షేప్ మనం మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాము. ఈ రౌండ్ షేప్ తిరగటం కోసము ఈ మూలన ఒక 1/2 ఇంచు మాత్రమే తీసుకోవాలి. రౌండ్ బాగా ఈ షేప్లో వస్తుందన్నమాట. ఈ రౌండ్ వచ్చేసి నార్మల్ రౌండ్ అంటే మనం 1 ఇంచ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసినది కరెక్టా కాదా అనేది నెక్ ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనము 1/2 ఇంచు కుట్ల కోసం అనేది తీసేసుకోండి. ఇక్కడ మనం 1/2 ఇంచు అనేది కుట్ల కోసం మార్కింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము ఆల్తీ బ్లౌజ్లో నెక్ అనేది సమానంగా పెట్టేసుకొని ఈ విధంగా
చూసుకోండి ఒకసారి ఆల్తీ జాకెట్ నెక్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఈ సెంటర్ భాగం అనేది ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనము ఈ నెక్ అనేది ఇగ్గేత వరకు రావాలి. మన కుట్లతో సహా తీసేసుకొని చూడండి కరెక్ట్గా అయితే వచ్చేసింది. సో మనం ఈ విధంగా అయితే కుట్టేసుకునేసరికి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం మార్కింగ్ చేసింది కరెక్ట్ ఓకేనా. ఈ విధంగా మనం కొలత చూసేసుకొని ఇక కటింగ్ చేయటంలో ఎటువంటి డౌట్ అనేది అవసరం లేదు. పర్ఫెక్ట్ కటింగ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ ఈజీ పద్ధతిని మీరు ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్లో ఎటువంటి పొరపాట్లు లేకుండా మీరు ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోగలరు. ఓన్లీ కేవలం నేను నడుము లూజ్ కుట్లతో సహా కలుపుకున్న నడుము లూజ్తోనే ఈ జాకెట్ మొత్తం ఆధారపడి ఉంటుంది. నేను చెప్పే పద్ధతి నాకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది కదా, ప్రతి ఒక్క టైలర్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. సో నా ప్రత్యేకత వచ్చేసి ఇదనమాట. నడుము లూజ్లో కుట్లతో సహా తీసుకున్న దాంతోనే నేను కనిపెట్టినటువంటి ఫార్ములా అనమాట ఇది. సో నేను ప్రతి ఒక్క బ్లౌజ్కి ఈ ఫార్ములాని అప్లై చేస్తాను. సో 12.5 సగం ఎంతైతే వస్తుందో అంత షోల్డర్ తీసుకున్నాము, అలాగే సంక డౌన్ కూడా తీసుకున్నాం అనమాట. సో ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదండి. సో ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి టక్స్ అనేది పెట్టుకున్నాము. ఇక్కడ కుట్టు అని పడాలనేసి. సో ఇప్పుడు వచ్చేసి నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు. ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసిన తర్వాత కట్ చేస్తాను. ఎందుకంటే క్రాసుగా పోకుండా ఫ్రంట్ నెక్ దగ్గర క్రాసులు అట్లేం పోకుండా ఈ నెక్ స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది అనమాట. అందుకోసము నేను ఇది మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత కుట్టేటప్పుడు ఈ నెక్ అనేది కట్ చేసుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి మనము కింద బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దీనికి పైనే ఇట్లా మడతను ఇలాగే ఉంచేసుకొని ఇంకొక మడత ఇలా వేసుకున్నాం అనుకోండి 4 లేయర్స్గా వస్తుంది క్లాత్. సో అప్పుడు మనకు 2 చేతులు అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు పైన ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నట్లయితే కనుక కట్ చేసేయండి. సో పైన ఎక్కువ తక్కువలు ఉన్నదాన్ని నేను కట్ చేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్లో హ్యాండ్స్ కూడా నేను ఈజీ ప్రాసెస్లో చెప్తానండి. సో ఇది బ్లౌజ్ వచ్చేసి హెవీ బ్లౌజ్ కాబట్టి మాకు సంక పీసులు అనేవి పడతాయి. సో ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్లో ఇది నేను నెక్ చేతిలోనే తిరిగి చేసుకుంటాను. సో అందుకోసము 1/2 ఇంచు మాత్రమే కుట్ల కోసం తీస్తున్నాను. 1/2 ఇంచు కుట్ల కోసము ఇటు సైడ్ ఇటు దాకా వచ్చేసింది అనమాట హ్యాండ్. 1/2 ఇంచు కుట్ల కోసము. సో మొత్తం టోటల్గా ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. మొత్తం వచ్చేసి 8 ఇంచులు వచ్చింది. జాకెట్ పొడవు మొత్తం చేతుల పొడవు మొత్తం 8 ఇంచులు వచ్చింది. ఈ 8 ఇంచులు మనం నడుము లూజ్తోనే మొత్తం జాకెట్ మొత్తం ఆధారపడి ఉంటుంది అన్నాను కదా. నడుము లూజ్ వచ్చేసి మనకు 12.5 వచ్చింది. ఈ 12.5లో ఒక 1 ఇంచ్ అనేది తీసేసుకుంటే మనకు సంక పీసులు ఎంతవరకు వస్తుంది అనేసి మనకు అర్థమవుతుంది అనమాట. సో మనకు 11.5 వచ్చేసి నాకు ఇంతవరకు వచ్చేసింది. అంటే మనకి ఇక్కడ మీకు క్లాత్ కనిపిస్తుంది కదా, ఈ టేప్ అంతా ఇక్కడ టేప్ పెట్టాను. ఈ టేప్ అంతా మన క్లాత్ అంతా మనకు జాయింట్ అనేది పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది 8 ఇంచుల్లో 3 ఇంచులు అనేది తీసేసుకొని ఈ చివరన 3 ఇంచులు అనేది తీసేసుకొని ఈ 8 ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకొని మనం ఇక్కడ 11.5 దగ్గర మార్కింగ్ ఇచ్చుకున్నాం చూడండి. ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు. సో ఇక్కడ నుంచి మనము ఈ విధంగా చేతులు డౌన్ అనేది తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా మనం హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. సంక పీసులు అయితే పడతాయండి. సో ఇప్పుడు వచ్చేసి మన హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. నేను కుట్టేటప్పుడు సంక పీసులు జాయింట్ చేసిన తర్వాత మనకు సంక పీసులు అనేవి ఎక్కువ పడుతున్నాయి. సో సంక పీసులు జాయింటింగ్ చేసిన తర్వాత సంకలోతనే తీసేస్తాను. సో ఇటు సైడ్ మనకు ఫ్రంట్ భాగం అయితే సరిపోదండి. ఒకసారి కొంచెం చూసుకోండి. ఆల్తీ బ్లౌజు ఫ్రంట్ ఏమైనా సరిపోదు. ఇటు మన క్రాస్ బ్లౌజ్ అనమాట. ఇది ఇటు మనం క్రాస్గా పెట్టుకుంటాం కాబట్టి చూడండి, ఇది క్లాస్గా పెట్టుకుంటాం కాబట్టి ఇది మనకు ప్రింట్ పొడుగు సరిపోతుందో లేదో, ముందర భాగం సరిపోతుందో లేదో ఒకసారి పైన కుట్టుకోడ ముందర భాగం కుట్టుకాడ పైన కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టుకాంచి క్రాస్ పట్టి వరకు ఒకసారి చూసుకోండి. షోల్డర్ ఇక్కడ వస్తుంది. సో మనకి ఇక్కడైతే గ్యాప్ వచ్చేసిందంటే మనకు ఇక్కడ క్లాత్ అనేది తక్కువ ఉంది. సో అందుకోసం ఇక్కడ మనకు సరిపోదు. అప్పుడు మనము ఈ క్లాత్ని ఇలా తిప్పేసుకొని
ఇలా తిప్పేసుకుంటే మనకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. సో మనకు ఇప్పుడు వెనకల భాగం మనం అయితే తీసుకున్నాం 14.5 తీసుకున్నాం. జాకెట్ పొడవు 14.5 ఒరిజినల్ పొడవు. వెనకల భాగంలో ఒక 1 ఇంచ్ అనేది తగ్గించుకొని ముందర భాగానికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో అప్పుడు వచ్చేసి మనకు 13.5 ఇక్కడికైతే వచ్చేసింది. సో 1.5 మార్కింగ్ ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ 14.5 ఉంది కదా, దాంట్లో 1 ఇంచ్ తగ్గించుకుంటే మనకు 13.5 వస్తుంది. 13.5 అనేది ఇక్కడ దాకా మనకు సరిపోతుందా లేదా చూశాను, కరెక్ట్గా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం క్లాత్ను మనం బ్యాక్ పార్ట్ను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కు యూజ్ చేసుకుంటాం అనమాట. బ్యాక్ పార్ట్ ఎట్లా ఉంటుందో అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో ఆల్తీ బ్లౌజ్ ఎలా ఉంటే అలాగే వస్తుందండి మనకి కటింగ్ కూడాను. సో ఇక్కడ వచ్చేసి నేను క్రాస్ అయితే మార్కింగ్ అయితే ఇచ్చుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనము ఆ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారంగా ఇట్లా మార్కింగ్ అయితే ఇచ్చేసేయండి. ఈ బ్యాక్ పార్ట్ అయితే అసలు తీయకండి. తీయక ముందుకి నేను మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను, బాగా గమనించండి. ఎవరి బ్లౌజ్కైనా సరే బ్యాక్ పార్ట్ ఎంతైతే వస్తుందో దాంట్లో ఒక 1 ఇంచ్ అనేది తీసేసి ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ ఇచ్చుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది బ్లౌజు. ఓకేనా. ఇది అంతా తీయక ముందుకి ఒకసారి చూపిస్తా చూడండి. 3 ఇంచులు అనేది ఇది హెవీ సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచులు అయితే సరిపోతుంది. అంటే కుట్ల కోసం కాకుండా మనం ఇక్కడ నడుపట్టి జాయింటింగ్ చేసుకుంటాం చూడండి. ఈ మార్కింగ్ దగ్గర కానుంచి పైకి 3 ఇంచులు అనేది ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసేయండి. ఈమె కొంచెం హెవీ సైజే కాబట్టి నెక్ వచ్చేసి 7 ఇంచులు అయితే సరిపోతుంది. సో 7 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోండి. ఇది 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసాను. ఈ బ్యాక్ పార్ట్ తీయక ముందుకి మార్కింగ్స్ అన్ని చూపిస్తున్నాను. ఇటు సైడ్ నడుం పట్టి జాయింటింగ్ కూడా కాకుండా ఒక 2 ఇంచులు అనేది పైకి మార్కింగ్ అనేది చేయాలి. అంటే మనకు మొత్తం కింద నుంచి అయితే 2.5 కుట్లతో సహా కలుపుకుంటే, అలాగే ఇక్కడ సైడ్ కూడా కుట్లతో సహా కింద కుట్లతో సహా కలుపుకుంటే 3.5. సో ఓకేనా. దీన్ని ఇప్పుడు బ్యాక్ పార్ట్ను బ్యాక్ తీసేసేయండి. ఇలా తీసేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ సైడ్ నెక్ కింద తీసుకున్నాం 2.5 విడ్త్, అది 2.5 ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఒక స్ట్రైట్గా లైన్ అనేది మార్కింగ్ చేసేసేయండి. మనకు నెక్ అనేది బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. బ్యాక్ నెక్ ఎంతైతే తీసుకుంటామో వెనకల సైడ్ అలాగే ఫ్రంట్ నెక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పైనుంచి ఈ నెక్ పైనుంచి ఒక 7 ఇంచెస్ అయితే సరిపోతుంది. మీకు మళ్ళీ ఆల్తీ బ్లౌజ్ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. అందాజు అయితే నేను ఇట్లా మార్కింగ్ చేస్తున్నాను. ఇది సైజుని బట్టేసి నాకు ఆల్రెడీ అర్థమైపోతుంది అనమాట ఎవరికి ఎంత పెట్టాలనేది. సో నేను దాని ప్రకారంగా మీకు చెప్తున్నాను అనమాట. ఒకసారి మీకు ఆల్తీ బ్లౌజ్ కూడా పెట్టి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనం సంకరాన్ని తీసుకోవడం కోసం ఈ బాక్స్ షేప్లో మాత్రమే సంకలోత అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం వచ్చేసి ఒక 1/2 ఇంచు సంకలోత అనేది తీసేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం పైన కుట్ల కోసం 1/2 ఇంచ్ అనేది తీసేసేయండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసింది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనకి ఎన్ని అర్థమైపోతుంది. సో నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకుందాం ఒకసారి. ఉక్స్ సైడ్ మాత్రమే మనము జాకెట్ పొడవు అనేది కొలుచుకోవాల్సి ఉంటుంది, నెక్ పొడవు. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కుట్టు కాడి నుంచి వదిలేసుకోండి. ఇక్కడ కుట్టు మనం ఎంతైతే కుడతామో అంతే చూసేసుకొని ఈ విధంగా ఈ లైన్కు మనం కుట్టు అనేది ఇక్కడ దాకా వేసుకుంటాం కాబట్టి ఇక్కడ దాకా అయితే లైన్ అయితే రాణించుకోండి. సో మనం కరెక్ట్గా అయితే మార్కింగ్ అయితే చేసుకున్నామండి. సో చూడండి ఇక్కడ దాకా అయితే వచ్చింది నెక్. మన పైన కుట్ల కోసం 1/2 ఇంచు పైకి, అలాగే క్రాస్ పట్టి అయితే ఇక్కడ దాకా వచ్చింది. క్రాస్ పట్టి వరకు కొలుచుకోవాలి. మనం ఒక 1 ఇంచ్ కింద యాడ్ చేసుకుంటాం. సో మనం కరెక్ట్గా అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ పొడవు కూడా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పొడవు ఉక్సుల పట్టి సైడే కొలుచుకోవాలన్నమాట. ఫ్రంట్ భాగం ఏది మార్కింగ్ చేసుకున్నా ఉక్సు పట్టి సైడే పైన భుజం పైన ఇట్లా షోల్డర్ ఇట్లా సగానికి ఇట్లా పట్టేసుకొని ఇక్కడ కింద క్రాస్ పట్టి ఉంటుంది కదా మెయిన్ టక్స్ దగ్గర, ఈ కుట్టు అనేది కుట్టు వరకు ఇలా పట్టేసుకొని మనం పైన కుట్ల కోసం వదిలేసుకోవాలి. అలాగే సాగదీయకూడదండి, సాగదీయకుండానే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ దాకైతే వచ్చేసింది. అంటే నేను చెప్పాను కదా 14.5 బ్యాక్ పొడవు, మనకు ఫ్రంట్కి వచ్చేసరికి 13.5 రావాలి. సో చూడండి కరెక్ట్గా నేను చెప్పినట్టుగానే కరెక్ట్గా 13.5 అయితే వచ్చేసింది. సో ఒకసారి మీరు కూడా అన్ని బ్లౌజులకు ఒకసారి అయితే మీరు మీ దగ్గరకు వచ్చిన కస్టమర్లను ఒకసారి అయితే గమనించండి. అన్ని బ్లౌజులకి ఇలాగే ఉంటుంది. ఎవరో చెస్ట్ ఎక్కువ లేని వాళ్ళు కిందికనే తొడుతారనమాట.
సో ఇప్పుడు మనం 2 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దాని గీతను ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా, ఇంతే అండి. చాలా ఈజీ ప్రాసెస్ అయితే మీకు నా అనుభవంతో మీకు నేను గమనించినటువంటి మార్పులతోటి మీకు ఈజీ మెథడ్లో నేను జాకెట్ అయితే కటింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఏమీ రావాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతారు. ఇంకొకసారి ప్రతి ఒక్కసారి కూడా మీ దగ్గరికి వచ్చి మీరు కొద్దిగా లేట్ కుట్టినా సరే మీ కాడిని కుట్టించుకుంటారు అనమాట. అంతగా మనకు అంతగా ఇష్టపడి మన దగ్గరికి వచ్చేస్తారు. మన బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా ఉంటే దాన్ని బట్టేసి మనం కొద్దిగా లేట్ కుట్టినా సరే మన కాడి నుంచి పక్కకైతే వెళ్ళారనమాట. సో ఈ విధంగా అయితే మనము జాకెట్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది సంకలోతున్న సైడ్ కటింగ్ చేసుకుంటున్నాము. ఇది సంక మనకి ఇక్కడ కుట్టు అనేది పడాలనేసి ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి దీని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువ ఉంది కదా, ఈ క్లాత్ తక్కువ ఉండేది వచ్చేసి మనము లైనింగ్ బ్లౌజ్ కాబట్టి దాంట్లో అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. ఆల్రెడీ అది సైడ్ కుట్లలోకి పోతుంది. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నెక్ సైడ్ ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్ అనేది తీసేసేయాలి. ఎందుకంటే మనకు ముందర నెక్ అనేది లూజ్ రాకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు జాకెట్లో మెయిన్ టక్స్లు వేసుకునేది చాలా మందికి అర్థం కావట్లేదు. అది ఏ విధంగా వేసుకోవాలనేది అయితే చెప్తాను చూడండి. చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తాను. ఈ చెస్ట్ భాగం ఉంటుంది కదా, ఈ చెస్ట్ భాగం ఎంత అయితే ఉందో టేప్ చూడండి చివరి వరకు ఇలా కొలిచాను. ఇక్కడ దాకా అయితే వచ్చిందనమాట. దీన్ని 4 భాగాలుగా చేసుకోవాలి. 4 భాగాలుగా చేసుకుంటే వీళ్ళ చెస్ట్ ఎంతైతే మనం పెట్టాలనుకుంటామో అంతేగా కరెక్ట్గా వచ్చేస్తుంది. సో 4వ భాగం ఇక్కడ దాకా అయితే వచ్చేసింది. దీన్ని స్ట్రైట్ వీళ్ళ కిందికి అయితే తీసేసేయండి. ఈ గుర్తు అనేది గుర్తు పెట్టుకోండి బాగా. ఇప్పుడు ఇది మెయిన్ అనమాట. ఇప్పుడు ఎంత లావు రావాలి అంటే ఎవరి బ్లౌజ్కి ఎంత చెస్ట్ పెట్టాలి అంటే ఇది వచ్చేసి కొంతమందికి లావుగా కొంతమందికి సన్నగా పెట్టాలంటారు. ఇది ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళకి సన్నగా, లావు ఉన్న వాళ్ళకు లావుగా పెట్టాలి. సో వాళ్ళకి ఎంత పెట్టాలనేది అర్థం కాదు. సో అలా అర్థం కానప్పుడు ఈ కింద భాగం ఉంది కదా, ఈ కింది భాగం 3 భాగాలుగా చేసుకోవాలి. ఇట్లా 3 భాగాలుగా చేసేసుకోవాలి. చూడండి ఇట్లా నేను 3 భాగాలు చేసాను. సమానంగా రావాలన్నమాట. ఇట్లా సమానంగా వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ చూసుకోండి సమానంగా వచ్చిందో లేదో. సో సమానంగా అయితే తీసాను. సో ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ ఉంటుంది కదా, సైడ్ కుట్లేసి భాగం ఇక్కడ తీసేసాను అనమాట. తీసేసి ఈ ఉక్సుల సైడ్ ప్రకారం ఇక్కడ టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఓకేనా, ఈ టక్స్ అనేది ఇచ్చుకున్నాం. మనం ఇప్పుడు ఈ గీత తీసుకున్నాం చూడండి, 4 భాగాలు చేసుకుని గీత. ఈ గీత దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ దాకా మనం టక్స్లు అనేవి వేసుకోవాల్సి ఉంటుంది. ఇదే టక్స్ మనం ఇటు సైడ్ కూడా పడాలా. ఈ విధంగా మనకు ఎంతైతే కావాలనో అంత అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ అర్థమైపోయింది అనమాట. సో ఈ విధంగా మనము ఎవరికి ఎంత పడాలనేది మనకి ఇన్ని అర్థమైపోతుంది. ఓకేనా, ఈ విధంగా మనము ఈ భాగాన్ని ఇలా పట్టేసుకొని ఇలా క్రాస్ పట్టుకున్నట్లయితే ఎంత వేన్ అనేది కూడా మనకు ఎంత వేన్ టక్స్ చేయాలనేది కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో చూడండి ఇట్లా మార్కింగ్ అయితే మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ మార్కింగ్ అనేది పడింది. సో ఈ విధంగా అనేది వస్తుందన్నమాట. ఓకేనా, దీనికి వచ్చేసి ఇట్లా ఇది అనేది పెద్దగా ఉందనుకోండి, దీనికి పెద్ద ఉంటే కనుక 3 భాగాలుగా చేసుకోవాలి, చిన్న ఉంటే కనుక 2 భాగాలుగా చేసుకోవాలి. ఇది వచ్చేసి నార్మల్గా ఉంది కాబట్టి దీన్ని కూడా నేను 3 భాగాలుగా చేసేసి ఒక టక్స్ అనేది పెట్టేస్తున్నాను. 3 భాగాలుగా చేసుకున్నాం అనమాట. చూడండి వీడికి 2 భాగాలు, వీడికి ఒకటి 3 భాగాలు. 3 భాగాలుగా చేసేసుకుని ఒక టక్స్ అయితే ఇచ్చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకు పొయ్యిగుండ్ల ఆకారంలో మనకు టక్స్లు అనేవి రావాలన్నమాట. ఓకేనా, చూడండి ఇట్లా త్రిభుజాకారం అనేది వస్తుంది. ఇట్లా రావాలన్నమాట. సో ఇలా రావాలంటే మళ్ళీ ఇటు సైడ్ సంక రౌండ్ దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుంటే మనకు క్రాస్ పట్ల ముందర షేప్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. బ్రా షేప్లో వస్తుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. క్రాస్ పట్టి అయితే నేను ఇప్పుడు మీకు కటింగ్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ క్లాత్ అయితే తక్కువ ఉంది. నేను వేరే క్లాత్ కుట్టేటప్పుడు వేరే క్లాత్ తీసేసుకొని క్రాస్ పట్లనే కట్ చేసుకుంటాను. అలాగే బ్లౌజ్ పీస్లో కూడా క్రాస్ పట్లనే కట్ చేసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు యాజ్గా మనం ఆల్తీ బ్లౌజ్ ఇప్పుడు మనం మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగానే కట్ చేసుకున్నాం కదా, అది వచ్చేసి మనకు లైనింగ్ బ్లౌజ్ అనమాట. లైనింగ్ కట్ చేసుకున్నాం ఫస్ట్. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్స్కి పడుతుంది. సో
సో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2 అంచులు వచ్చేసిందనమాట. 2 సైడ్లు వచ్చిన సైడ్ అంచు వచ్చింది అనుకోండి, మనకు సంక పీసులు అనేవి అస్సలు పడవు, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేసేయండి. 2 అంచులు సమానంగా ఉండాలి. ఒక సైడ్ చిన్నగా ఒక సైడ్ పెద్దగా కూడా వస్తూ ఉంటాయి అంచులు, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి 2 అంచులు సమానంగా వచ్చినాయా లేదా అనేసి. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 అంచులు అనేవి సమానంగా వచ్చేసింది కాబట్టి నేను ఇక్కడ 2 చేతులు అనేవి తీసేసుకుంటున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ జాకెట్కి మీరు డిజైన్ చూస్తుంటారు, ఈ డిజైన్ మనకు పైకి పన్నెట్టుగా రావాలన్నమాట. అంటే మనం రివర్స్లో కుట్టేసామనుకోండి కిందికి తలకాయలంతా కిందికి పడిపోతాయి. సో అందుకోసం వచ్చేసి మనము ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకొని తర్వాత మళ్ళీ షేప్ అనేది మార్చాల్సి ఉంటుంది. ఫస్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాము. సో సంగపీసులు పడకుండా కటింగ్ చేసుకోవాలి. మనకు మీకు చూపించాను కదా టేప్ తోటి ఎంత సంగపీసులు పడతాయి అనేసి. సో ఇంతవైతే మనకు సంగపీసులు అయితే పడతాయి. ఇంతవేని క్లాత్ అనేది వదిలేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. సో ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్ ఉండాలన్నమాట. మనం కుట్టిన తర్వాత చూడండి ఈ విధంగా సంగపీసులోనే పడకుండా ఓన్లీ లైనింగ్కి మాత్రమే సంగపీసులు పడతాయి, బ్లౌజ్ పీస్కి సంగపీసులు అనేవి పడవు. సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ డిజైన్ అనేది రివర్స్లో మనకు పడకుండా ఉండాలి అంటే మనము ఈ మట్టని తీసేసి మనకు డిజైన్ ప్రకారంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో డిజైన్ వచ్చేసి మనకు ఇట్లా ఉందన్నమాట. ఇది మనకు పై సైడ్కి రావాలి, అంటే పూలు అనేవి పైన ఉండాలి, డిజైన్ అనేది కింద ఉండాలి. సో మనకి ఏమైనా ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నాయో కింద చూసుకోండి, ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్లో తప్పులు అనేవి రాకూడదు అనమాట. సో ఈ విధంగా చక్కగా పెట్టేసుకొని మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ మనం క్రాస్ ఇక్కడ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాం కాబట్టి మనం తక్కువ ఉన్నట్టయితే ఇక్కడ చూసుకోవాలి. ఇది చక్కగా ఇట్లా. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టేస్తున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ ఉందన్నమాట. ఇక్కడ ఫోల్డింగ్ ఉన్నందుకు ఇట్లా బ్యాక్ పార్ట్ ఇక్కడ పెట్టేసినాను. ఇట్లా ఈ విధంగా బ్యాక్ పార్ట్కు చుట్టూరు 1/2 ఇంచు లూజ్ ఉండేలాగా, అంటే క్లాత్ 1/2 ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి కింద పైన చుట్టూరు 1/2 ఇంచు లూజ్ ఉండేలాగా, అంటే 1/2 ఇంచు క్లాత్ ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగానే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను ఇటు సైడ్ పెడుతున్నాను. క్రాస్ అనేది బాగా వస్తుంది అన్నమాట. కింది బాగా కిందది కూడా మనకు సమానంగా ఉండేది లేదో ఒకసారి చూసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనకు సమానంగా ఉంది. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కదా, ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట. ఇది ఆల్రెడీ ఇప్పుడు లేకపోతుంది కాబట్టి ఏం కాదు. చుట్టూరు 1/2 ఇంచు ఎక్కువ ఉండేలాగా ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇంకా మిగిలిన క్లాత్లో మనకు క్రాస్ పట్టీలు వాళ్ళు తీసేసుకుంటాము. అలాగే మనకి ఇక్కడ క్లాత్ అయితే ఉంది కదా, ఇక్కడ క్రాస్ పట్టీలు అయితే తీస్తున్నాము. క్రాస్ పట్టీలు వచ్చేసి మనం 12:30 దగ్గర ఇట్లా మార్కింగ్ ఇచ్చేసుకొని ఈ క్రాస్ పట్టీ కూడా కట్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి మన క్రాస్ పట్టీలు కూడా రెడీ అయిపోయాయి. ఇవి క్రాస్ పట్టీలకు వాడుకున్నాము. కొంచెం జాయిన్ చేసేసుకొని క్రాస్ పట్టీలు అయితే వాడేసుకున్నాము. సో మన కటింగ్ అయితే అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ఫుల్గా అవుతుంది. నేను చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇట్టే ఈజీగా నేర్చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.